సో ఎక్సెల్ అనేది మనకి ఎలక్ట్రానిక్ స్ప్రెడ్‌షీట్ అంటారు. ఎందుకంటే దీంట్లో రకరకాల మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదే విధంగా ఇది ఏమి కలిగి ఉంటుంది అంటే రోస్, కాలమ్స్‌ని ఇది కలిగి ఉంటుంది. ఓకే. సో దీంట్లో మనం ఏమి యూజ్ చేస్తాం? కాలిక్యులేషన్స్ ఎలాంటివి? స్కూల్స్, కాలేజెస్‌లో అయితే గన ఒక స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ కావచ్చు. అంటే టోటల్, యావరేజ్, గ్రేడ్, ర్యాంక్, రిజల్ట్, తర్వాత మాక్సిమం మార్క్స్, మినిమమ్ మార్క్స్ ఇవన్నీ కూడా కనుక్కోవచ్చు. అంటే ఒక స్కూల్‌లో గాని, కాలేజీలో గాని 1000 మంది ఉన్నా కూడా ఆ 1000 మందిలో ఒక పర్సన్‌కి మాత్రమే మన ఫార్ములాస్ అప్లై చేసి రిమైనింగ్ అందరికి ఆటోమేటిక్‌గా వచ్చే విధంగా సెట్ చేయొచ్చు. అది కావచ్చు. తర్వాత ఎంఎన్‌సి కంపెనీస్‌లో జాబ్ చేస్తే ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఏ విధంగా కాలిక్యులేట్ చేయాలి? బేసిక్ సాలరీ, హౌస్ రెంట్ అలవెన్స్, తర్వాత ట్రావెలింగ్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్ ఇవి మొత్తం చేయంగా గ్రాస్ సాలరీ వస్తుంది. ఆ గ్రాస్ సాలరీ మీద పీఎఫ్, ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఇవి 2 కట్టవంగా బై హ్యాండ్ నెట్ సాలరీ ఎంత వస్తుంది? అది ఎలా చేయగలుగుతాం? తర్వాత ఫైనాన్షియల్ డేటా, లోన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా బ్యాంకుల దగ్గర లోన్ తీసుకున్నా, ఓకే. ఏదైనా షోరూమ్‌లో మనం బైక్ కొన్నా ఒక 50,000 అడ్వాన్స్ పే చేస్తామండి. అంటే డౌన్ పేమెంట్ పే చేస్తాం. ఇంకా 50,000 వచ్చేసి వాళ్ళు ఒక 2 ఇయర్స్‌కి ఇంట్రెస్ట్ ప్లస్ ఇన్‌స్టాల్‌మెంట్ కట్టే విధంగా పెట్టి 2 ఇయర్స్ లోపల ఆ కంతులు అయిపోయే విధంగా సెట్ చేస్తారు. అంటే ఆ 50,000తో పాటు రిమైనింగ్ వడ్డీతో కలుపుతారు. అంటే 70,000 అవుతుంది. ఆ 70,000ని నెలకి ఎంత కడితే ఆ 2 సంవత్సరాల్లో ఆ అప్పు తీరిపోతుంది అనేది వాళ్ళు కాలిక్యులేట్ చేసి సమ్ అమౌంట్ చెప్తారు. అది ఎలా చేయాలి? తర్వాత డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సరాలలో కావచ్చు, రోజులలో కావచ్చు, నెలలలో కావచ్చు ఎలా ఐడెంటిఫై చేయాలి? మనం పుట్టిన రోజు ఏంటిది కూడా మనం కనుక్కోవచ్చు ఎలా? తర్వాత వీలుకప్, హెచ్‌లుకప్, తర్వాత ఫిల్టర్, పైవోట్ టేబుల్, స్లైసర్ ఇలా గోల్ సీక్ రకరకాలటి మెయిన్ ఇంపార్టెంట్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఏ విధంగా చేస్తామనేది కూడా ఎక్సెల్‌లో క్లియర్ కట్‌గా చెప్తాం. ఓకే. సో తర్వాత మనం ఇక్కడ చూస్తే కంటెంట్స్ ఆఫ్ ఎక్సెల్ అంటే ఇక్కడ మనకేంటంటే టైటిల్ బార్ అని, క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని, ఆఫీస్ బటన్, ట్యాబ్స్, గ్రూప్స్, రిబ్బన్, నేమ్ బాక్స్, స్కేల్, ఫార్ములా బార్, గ్రిడ్ లైన్స్, యాక్టివ్ సెల్, స్టేటస్ బార్, తర్వాత క్లోజ్ బటన్, మినిమైజ్, మాక్సిమైజ్ ఇవన్నీ ఏంటంటే ఫీచర్స్. మనకి టోటల్‌గా లేటెస్ట్ వెర్షన్‌లో ఎన్ని ఉంటాయి? రోస్ ఎన్ని ఉంటాయి? కాలమ్స్ ఎన్ని ఉంటాయంటే 10,48,576 రోస్ ఉంటాయి. 16,386 కాలమ్స్ ఉంటాయి. ఇవి స్మాల్ ఉన్నాయి. ఇవన్నీ స్మాల్‌గా యూజ్ చేస్తా ఉంటారు. ఎక్కడైనా మీరు ఇంటర్వ్యూస్‌కి వెళ్ళినప్పుడు ఇవి అడుగుతారు. మీరు చెప్పగలగాలి. మినిమమ్ అంటే మినిమమ్. ఓకేనా? సో, తర్వాత దీని యొక్క ఫార్మాట్ ఎలా ఉంటుంది? ఎక్సెల్ యొక్క ఫార్మాట్ ఈ విధంగా ఉంటుంది. మనకి ఈ విధంగా చూడొచ్చు. ఓకే. చూడండి. ఈ బుక్ 1 ఉంది గదా! దీన్ని టైటిల్ బార్ అంటారు. ఈ తర్వాత ఈ పేజ్ ఉంది గదా! దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. ఈ ఫైల్‌ని ఆఫీస్ బటన్ అంటారు. ఈ హోమ్, ఇన్సర్ట్, పేజ్, ఫార్ములాస్ వీటిని ట్యాబ్స్ అంటారు. ఈ మొత్తంని రిబ్బన్ అని చెప్పుకుంటాం. తర్వాత క్లిప్ బోర్డ్ అనేది ఒక గ్రూప్ అవుతుంది. ఫాంట్ అనేది ఒక గ్రూప్ అవుతుంది. అలైన్‌మెంట్ అనేది గ్రూప్ అవుతుంది. నంబర్ అనేది ఒక గ్రూప్ అవుతుంది. స్టైల్స్ అనేది ఒక గ్రూప్ అవుతుంది. తర్వాత దీన్ని నేమ్ బాక్స్ అంటారు. దీన్ని ఫార్ములా బార్ అంటారు. వీటిని రో హెడ్డింగ్స్ అంటారు. ఏబీసీలను కాలమ్ హెడ్డింగ్స్ అంటారు. ఈ మొత్తాన్ని గ్రిడ్ లైన్స్ అని చెప్పుకుంటాం. ఈ ఒక్కొక్క బాక్స్ ఉంది కదా! దీన్ని యాక్టివ్ సెల్ అని చెప్తారు. ఈ లాస్ట్‌లో ఉండేదాన్ని మనం స్టేటస్ బార్ అని చెప్తాము. ఈ రైట్ సైడ్‌లో ఉండేదాన్ని స్క్రోల్ బార్ అంటారు. ఇది క్లోజ్ బటన్, మాక్సిమైజ్, మినిమైజ్. ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ఎక్సెల్ గురించి. ఓకే. ఇప్పుడు మనం ఎక్సెల్‌ని ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను. సో, ఇక్కడ చూడండి. ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంటుంది. ఈ సెర్చ్ బాక్స్‌లో మనకేంటంటే ఎక్సెల్ అని టైప్ చేయండి. ఈఎక్స్‌సీఎల్ టైప్ చేస్తేనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఓపెన్ చేస్తూనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అంటే అన్ని సిస్టమ్స్‌లలో లేటెస్ట్ ఉంటాదని గ్యారంటీ ఉండదు. లేటెస్ట్ వెర్షన్. ఇప్పుడు నాకు 2021 కాబట్టి ఇది ఉంది. ఇలా ఉంది ఫార్మాట్. మీకు 2010 ఉండిందనుకోండి, 8 ఉండిందనుకోండి, 16 ఉందనుకోండి ఫార్మాట్‌లు వేరు ఉంటాయి కొంచెం. సో, ఇక్కడ బ్లాంక్ వర్క్ బుక్ దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి. ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తారో మీకు ఈ విధంగా చూపిస్తుంది స్క్రీన్. ఓకే. ఇప్పుడు నేను చూడండి లాస్ట్‌లో కొంచెం జూమ్ చేస్తున్నాను. జూమ్ అంటే కొంచెం ఫ్రంట్‌కొస్తుంది. ఇలాగా. సో, ఇక్కడ మనం టైటిల్ బార్ అని చెప్పాము. ఇవి క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని చెప్పాము. ఈ ఫైల్‌ని ఆఫీస్ బటన్ అన్నాము. ఈ హోమ్, ఇన్సర్ట్ పేజ్‌లో వీటిని ట్యాబ్స్ అని చెప్తాము. ఈ మొత్తంని కూడా రిబ్బన్ అని చెప్పుకున్నాము. క్లిప్ బోర్డ్ అనేది ఒక గ్రూప్ అవుతుంది. ఫాంట్ అనేది గ్రూప్ అవుతుంది. అలైన్‌మెంట్ అనేది గ్రూప్ అవుతుంది. ఇవన్నీ చెప్పాము. ఇది మనకి నేమ్ బాక్స్ అంటాం. ఇది ఫార్ములా బార్ అంటారు. ఈ 1, 2, 3లని రో హెడ్డింగ్స్ అంటాం. ఏబీసీలను కాలమ్ హెడ్డింగ్స్ అంటారు. వీటన్నిటిని గ్రిడ్ లైన్స్ అంటారు. ఈ ఒక్కొక్క సెల్‌ని ఏమని చెప్తామంటే మనము యాక్టివ్ సెల్ అని చెప్తారు. ఈ లాస్ట్‌ది
లాస్ట్ దాన్ని వచ్చేసి స్టేటస్ బార్ అంటాం, దీని వచ్చేసి స్క్రోల్ బార్ అని చెప్పుకుంటాం. సో ఇప్పుడు చూడండి కొన్ని స్మాల్ ట్రిక్స్ చూడండి. ఇప్పుడు నాకు 1 నుంచి 50 వరకు డిఫాల్ట్గా నెంబరింగ్ రావాలి, టైం వేస్ట్ అవ్వకుండా. అప్పుడు నేను ఏం చేస్తాను, 1 ఇచ్చేసి ఇలా డ్రాగ్ చేస్తాను. వచ్చాయా 1 2 3 4 అని? రావట్లేదు. సో రావట్లేదంటే ఏం చేయాలి, మినిమం 1 or 2 అంకెల్ని క్లిక్ చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెల్ ఉంది కదా, మధ్యలో క్లిక్ చేసి కిందికి డ్రాగ్ చేయాలి. ఒకటి ఎంటీ ఉండాలి, ఇది ఫిల్ అయినట్టు ఉండాలి. ఇప్పుడు చూడండి ఈ కర్సర్ అనేది కొంచెం బ్రాడ్గా కనబడుతూ ఉంది. ఎప్పుడైతే ఆ డాట్ దగ్గర పెడతారో కర్సరు థిక్గా కనబడుతుంది. అప్పుడు దాన్ని పట్టుకొని మౌస్తో పట్టుకొని కిందికి డ్రాగ్ చేయాలి. ఆటోమేటిక్గా నెంబరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది డిఫాల్ట్గా. ఓకే, తర్వాత ఈవెన్ నెంబర్స్ ఇస్తాను 2 4. ఈ 2 సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ ఇటుపక్క ఫార్ములా అప్లై అయిపోయింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే డ్రాగ్ అయినా చేయొచ్చు, లేదంటే ఆ డాట్ దగ్గర 2 times మౌస్తో ప్రెస్ చేస్తే ఈ ఫార్ములా ఎంతవరకు అయితే ఉంటుందో ఆటోమేటిక్గా అంతవరకు తీసేసుకుంటుంది. చూడండి 2 4 6 8 ఆటోమేటిక్గా తీసుకుంది. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ చూద్దామండి. 1 3. ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాను, జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తాను, ఆటోమేటిక్గా ఈ ఆడ్ నెంబర్స్ తీసుకుంటాయి. అదేవిధంగా జనవరి ఫిబ్రవరి, ఫిబ్రవరి. ఇప్పుడు ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాను, జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తాను, ఆటోమేటిక్గా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అనేది తీసేసుకుంటుంది. అదేవిధంగా సండే మండే ఇచ్చాను. ఈ 2 ఇలా సెలెక్ట్ చేశాను, జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తాను, ఆటోమేటిక్గా సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే వచ్చేస్తుంది. సీక్వెన్స్ అనేది తీసేసుకుంటుంది. ఇలాగైనా కావచ్చు, ఈ విధంగా కావచ్చు, రో వైజ్ అయినా కావచ్చు, కాలం వైజ్ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా చూడండి, 1 ఇచ్చాను, 2 ఇచ్చాను. ఇట్లా రైట్ సైడ్కి డ్రాగ్ చేయాలి. ఈ 2 సెలెక్ట్ చేసుకున్నా అంటే ఇలా పట్టుకొని మౌస్తో మధ్యలో క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేయాలి. ఈ డాట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తాను, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది చూడండి. అదే 2 4 రావాలి, ఈవెన్ నెంబర్స్ రావాలి. ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాను, డాట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తాను, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆడ్ నెంబర్స్ అనే అంతే. ఇవన్నీ అంటే స్మాల్ ట్రిక్స్. ఇవి కానీ ఇట్లా లేట్ చేయకూడదు. ఇప్పుడు మనం 100 వరకు నెంబర్ రావాలి, ఇలా మనం 1 2 3 4 అని టైప్ చేస్తూ ఉంటే టైం పడుతుంది. ఓనర్స్ దగ్గర అలా చేయకూడదు. మనం ఏం చేయాలి, ఇవన్నీ షార్ట్ కట్స్ యూజ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ మొత్తం సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తున్నాను. మనకి కీబోర్డ్లో ఉంటుంది కదా, డిలీట్ అని ఆప్షన్ ఇస్తే మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఒక స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ నేను తయారు చేస్తున్నాను. కొంచెం జూమ్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్, ఫస్ట్ సెల్ నేను ఎంటీగా వదులుతున్నాను. సీరియల్ నెంబర్, నేమ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, సైన్స్, టోటల్, యావరేజ్, రిజల్ట్, ర్యాంక్, గ్రేడ్, మ్యాక్సిమం, మినిమం ఇలా ఇచ్చాను. సో ఒక 1 ఇచ్చాను, 2 ఇచ్చాను, కిందికి డ్రాగ్ చేస్తున్నాను. 5 మెంబర్స్. ఇక్కడ నేమ్స్ ఇస్తున్నాను, పల్లవి, రాజా, శ్రీను, కావ్య, జానకి. నేను స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ కదా, సంథింగ్ ఏదో ఒక మార్క్స్ ఇస్తున్నాను అందాజ్గా. ఓకే, ఇలా మార్క్స్ ఇచ్చానండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను, మౌస్తో అయినా డ్రాగ్ చేయండి, రైట్ సైడ్కి మౌస్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేయండి ఇంతవరకు. ఇదంతా ఒక సెల్ చేస్తున్నాను, అంటే దీంట్లో అన్ని లైన్స్ ఉన్నాయి కదా, అదంతా తీసేసి ఒక సెల్గా మారుస్తున్నాను. కొంచెం జూమ్ తగ్గిస్తాను. అంటే ఒక సినిమాకు టైటిల్ ఎలా పెడతారో దీనికి కూడా ఒక టైటిల్ పెట్టుకుంటాను. ఇక్కడ చూడండి, మెర్జ్ అండ్ సెంటర్ అలైన్మెంట్ పైన మెర్జ్ అండ్ సెంటర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తాను.
ఎప్పుడైతే క్లిక్ చేస్తానో ఒక సింగిల్ సెల్గా వచ్చేస్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తాను, స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అని పెడతాను హెడ్డింగ్. ఓకేనా? ఓకే. ఇలా పెట్టిన తర్వాత ఈ మొత్తం సెలెక్ట్ చేసుకున్నానండి. మౌస్తో మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. బోల్డ్ ఇస్తున్నాను చూడండి. ఇక్కడ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. వద్దనుకుంటే మళ్ళీ వాటి మీదనే క్లిక్ చేస్తే అన్నీ వెళ్ళిపోతాయి, నార్మల్గా వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ స్టైల్, ఫాంట్ స్టైల్ చూడండి. మీకు ఏది కావాలంటే ఆ ఫాంట్ స్టైల్ పెట్టుకోవచ్చు. జస్ట్ నేను మౌస్ ఇలా ఊరికి ఇస్తున్నాను, ఆటోమేటిక్గా అయ్యా మారిపోతున్నాయి స్టైల్స్ అన్నీ. ఓకేనా? తర్వాత ఇక్కడ కర్సర్ పెట్టి ఇక్కడ కొంచెం జూమ్ చేస్తున్నాను. హెడ్డింగ్ ఇలా ఇచ్చినా జూమ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఉంది కదా ఆప్షన్ ఇంక్రీజ్ ఫాంట్ సైజ్, ఇది ఇచ్చినా కూడా సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ పక్కన ఉంది కదా, దీన్ని ఇస్తే డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చినా కూడా డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ ఇచ్చినా కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకే. తర్వాత ఈ స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ మారాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, కలర్ మార్చుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకేనా? తర్వాత ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ కలర్ మార్చాలి. సో తర్వాత ఇది కూడా ఒక హెడ్డింగ్ లాగా పెడుతున్నాను. ఇది కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ మారుస్తున్నా చూడండి. ఇలా మార్చాను. ఈ స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఉంది కదా, దీని హెడ్డింగ్ మారుస్తున్నాను, టెక్స్ట్ కలర్ మారుస్తున్నా చూడండి. నువ్వు ఏ కలర్ మీద కర్సర్ పెడతావో ఆ కలర్ వచ్చేస్తుంది. స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఇలా మార్చుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మొత్తం సెలెక్ట్ చేసుకున్నానండి. ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి కట్ చేస్తున్నాను. కట్ చేసి ఈ ప్లేస్ నుంచి వద్దనుకొని ఈ ప్లేస్లో పేస్ట్ చేస్తున్నాను. ఈ ప్లేస్ నుంచి కట్ చేసి ఈ ప్లేస్లో పేస్ట్ చేశాను. ఇప్పుడు అక్కడ కట్ అయిపోయి ఈ ప్లేస్కి వచ్చేసింది. ఈ స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అనేది ఈ ప్లేస్లో ఉండాలి, ఈ ప్లేస్లో కూడా ఉండాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తానంటే కాపీ చేస్తాను. కాపీ చేసి మౌస్తో కర్సర్ ఇక్కడ పెట్టి పేస్ట్ చేస్తాను. సేమ్ మ్యాటర్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో కట్ టు కాపీ పేస్ట్ అంటే దాని మీనింగ్ అది. ఇది చూడండి ఇలా తిరుగుతూ ఉంది కదా, ఇది వెళ్ళిపోవాలంటే ఎస్కేప్ ఇవ్వాలి. ఎస్కేప్ ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ చూడండి, దీనికి ఇది ఉంది కదా 67 ఉంది, కొంచెం జూమ్ చేస్తున్నాను. దీనికి ఒక కలర్ ఇస్తున్నానండి. ఇక్కడికి వెళ్ళి ఒక రెడ్ కలర్ ఇచ్చాను, దీనికి రెడ్ కలర్ ఇచ్చాను. ఇదే నేను ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ రావాలి. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఫార్మాట్ పెయింటర్ మీద మౌస్తో 2 times ప్రెస్ చేస్తాను. ఒక బ్రష్ సింబల్ వస్తుంది, నువ్వు ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ ఆ కలర్ వచ్చేస్తుంది. దీన్ని ఫార్మాట్ పెయింటర్ అంటారు. సో ఇది మళ్ళీ ఈ పెయింటర్ వెళ్ళిపోవాలంటే ఫార్మాట్ పెయింటర్ మీద మౌస్తో క్లిక్ చేయాలి, నార్మల్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇక్కడున్న క్లిప్ బోర్డ్లో కానీ ఫాంట్లో కానీ అన్నీ అర్థమయ్యాయమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా శేషు గారు? హలో హలో, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సహినా, శేషు గారు అర్థమయ్యాయి కదా? యా చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ మొత్తం ఇలా సెలెక్ట్ చేశాను ఇంతవరకు. ఇక్కడ చూడండి, ఇలా ఇస్తే మొత్తం లెఫ్ట్ సైడ్కి వస్తుంది, ఇలా ఇస్తే మిడిల్ వస్తుంది, ఇలా ఇస్తే టోటల్గా రైట్ సైడ్కి వస్తుంది. ఓకే, ఈ త్రీ బాగా అర్థమయ్యాయి. కొంచెం ఆ సెల్స్ ఉన్నాయి కదా, ఆ సెల్స్ విడ్త్ కానీ హైట్ కానీ పెంచుకోవాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే కర్సర్ ఇక్కడ ఉంటే బ్రాడ్గా కనబడుతుంది. 1కి 2కు మధ్యలో కర్సర్ పెడితే చూడండి థిక్గా కనబడుతుంది. ఆ 1కి 2కు మధ్యలో కర్సర్ పెట్టి కొంచెం కిందికి డ్రాగ్ చేస్తే సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. 2కు 3కు మధ్యలో కర్సర్ పెట్టాను, కొంచెం సైజ్ పెంచుతున్నా. 3కి 4కి కర్సర్ మధ్యలో పెట్టాను, సైజ్ పెంచుతున్నా. 4కు 5కు మధ్యలో కర్సర్ పెట్టాను, సైజ్ పెంచుతున్నా. 5కు 6 కర్సర్ పెడుతున్నాను, సైజ్ పెంచుతున్నా. ఇలా సెల్స్ సైజ్ ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఏబిసిడ్లు ఉన్నాయి కదా, తగ్గించాలంటే ఏకి బికి మధ్యలో కర్సర్ పెట్టి ఇలా తగ్గించచ్చు, లేదంటే ఏకి బికి మధ్యలో కర్సర్ పెట్టి పెంచవచ్చు. మన ఇష్టం, మన సిచ్యువేషన్ బట్టి తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. నేను తగ్గిస్తున్నాను. పెంచాలంటే రైట్ సైడ్కి లాగాలి. చూడండి ఈ విధంగా. సో ఇప్పుడు చూడండి, ఇది మొత్తం ఇలా బాక్స్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు చూడండి పైకి వెళ్ళిపోయాయా, టెక్స్ట్ మొత్తం మిడిల్కి వచ్చాయా, మళ్ళీ డౌన్కి వచ్చాయి. ఎప్పటికైనా ఈ కర్సర్ ఈ 2 మధ్యలో కర్సర్ ఉండాలి. అప్పుడు ఆ బాక్స్ మధ్యలో టెక్స్ట్ ఉండాలి. ఎప్పటికైనా ఇలా పెట్టుకొని ప్రింట్ తీసుకోవాలి. ఇలా ఒక సైడ్కి పెట్టుకొని ప్రింట్ తీయకూడదు. ఎప్పటికైనా ఆ టెక్స్ట్ అనేది బాక్స్ మధ్యలో ఉండాలి.
ఇలా ఎప్పటికైనా ఈ మధ్యలో 2 ఉన్నాయి కదా అలైన్మెంట్స్, ఈ 2 మిడిల్‌లో ఉంటేనే మనకు ప్రింట్ కూడా మధ్యలో వస్తుంది. లేకుంటే సైడ్‌కి వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది చూడండి లెఫ్ట్‌కి ఇలా ఇస్తే లెఫ్ట్‌కి మూవ్ అవుతది. ఇలా ఇస్తే రైట్‌కి, లెఫ్ట్‌కి మూవ్ అవుతాయి. ఇది లెఫ్ట్‌కి వస్తుంది. ఇలా ఇస్తే రైట్‌కి వస్తుంది. ఓకేనా? సో అది. తర్వాత ఇప్పుడు ఇక్కడ కర్సర్ పెట్టినాను. సంథింగ్ మ్యాటర్ టైప్ చేస్తున్నాను. అది పక్క సెల్‌లోకి వెళ్ళిపోయింది. అదే సెల్‌లో అడ్జస్ట్‌మెంట్ అవ్వాలి. అప్పుడు వ్రాప్ టెక్స్ట్ యూజ్ చేస్తాం ఇక్కడ. వ్రాప్ టెక్స్ట్. దీన్ని క్లిక్ చేస్తే ఆ సెల్‌లోనే ఆ పక్కకి వెళ్ళిన మ్యాటర్ అడ్జస్ట్‌మెంట్ అయిపోతుంది. చూడండి. ఈ విధంగా. దీన్ని వ్రాప్ టెక్స్ట్ అంటారు. ఓకే. కంట్రోల్ జెడ్ ఇస్తే బ్యాక్ వచ్చేస్తాం టోటల్‌గా. ఓకే డన్. తర్వాత ఈ 4 సెల్లు సెలెక్ట్ చేసుకొని మెర్జ్ అండ్ సెంటర్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ రాస్తున్నాను. లొకేషన్ రాస్తున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత పక్కన క్లిక్ చేయండి. తర్వాత ఆ బాక్స్‌లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి స్టైల్స్. అంటే ఆ మ్యాటర్ స్టైల్స్ ఏ విధంగా ఉండాలని చూపిస్తుంది. వర్టికల్ ఇలా వస్తది. రొటేషన్ ఈ విధంగా. ఇలా దీన్ని మార్చొచ్చు మనం. దీన్ని మనం యాంగిల్స్ యూజ్ చేస్తాం. కంట్రోల్ జెడ్ ఇస్తే బ్యాక్ వచ్చేస్తుంది టోటల్‌గా. ఓకేనా? సో తర్వాత ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నానండి. ఇక్కడ ఫైల్‌లోకి వెళ్ళి పైన ఫైల్‌లోకి వెళ్ళి సేవ్ ఇస్తున్నాను. ఎక్కడ? నేను ఒక డెస్క్‌టాప్ మీద సేవ్ చేసుకుంటాను. ఇక్కడ దిస్ పీస్‌లోకి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత నా సిస్టమ్‌లో డెస్క్‌టాప్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ బుక్ 1 ఉంది కదా ఫైల్ నేమ్, ఇది తీసేసేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా ఇస్తున్నాను. సేవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి పైన ప్రియా అనే పేరుతో సేవ్ అయిపోతుంది పైన వచ్చేసి. ఓకేనా? ఇప్పుడు కొత్త డాక్యుమెంట్ తీసుకోవాలి. ఫైల్‌లోకి వెళ్ళి న్యూ ఉంది కదా, న్యూ సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే ఇప్పుడు కొత్త డాక్యుమెంట్ వస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్‌దే ఓపెన్ చేయాలి అంటే ఫైల్‌లోకి వెళ్ళి ఓపెన్ ఉంటుంది కదా, ఆన్ ద స్పాట్ ఇప్పుడే కదా సేవ్ చేసావు ప్రియా, దీన్ని సెలెక్ట్ చేస్తే అది వచ్చేస్తుంది. ఇదే ఇన్ఫర్మేషన్ని వేరొక పేరుతో సేవ్ చేయాలంటే ఫైల్‌లోకి వెళ్ళి సేవ్ యాజ్ తీసుకోవాలి. సేవ్ యాజ్ డెస్క్‌టాప్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ప్రియా కాకుండా లత అని ఇస్తున్నాను. లత సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు లత అనే పేరుతో పైన సేవ్ అయిపోయింది చూడండి. తర్వాత ప్రింట్ ఇస్తున్నాను. ప్రింట్ ప్రివ్యూ చూద్దాం. సో బ్యాక్గ్రౌండ్లో లైన్స్ వస్తున్నాయా? బ్యాక్గ్రౌండ్లో లైన్స్ రావట్లేదు. లైన్స్ రావాలంటే ఏం చేయాలి అంటే ఎస్కేప్ ఇచ్చేయాలి. కొంచెం జూమ్ తగ్గిస్తున్నానండి. చూడండి ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వరకు, ఇక్కడ చూసారా ఫాంట్ పైన బార్డర్స్, బాటమ్ బార్డర్ ఇది ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ బార్డర్స్ ఉన్నాయి కదా, ఆల్ బార్డర్స్ ఇస్తే ఇక్కడ థిక్‌గా కనిపించే లైన్స్ కొంచెం బ్రాడ్‌గా తయారవుతాయి. ఇప్పుడు మీరు వెళ్ళి ప్రింట్ ఇస్తే ఇప్పుడు ఆ ప్రింట్‌లో లైన్స్ వస్తాయి. లేకపోతే రావు. మీరు రియల్ టైమ్‌లో కూడా ఇలా బార్డర్స్ లేకుండా ప్రింట్ ఇచ్చారనుకోండి ఎక్సెల్‌లో, ఓకేనా? ప్రింట్ సరిగ్గా రాదు. అందుకోసం మీరు బార్డర్స్ ఎంటర్ చేసుకోవాలి. బార్డర్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు ప్రింట్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఈ బార్డర్స్ అన్ని వెళ్ళిపోవాలంటే అదే ప్లేస్‌లోకి వెళ్ళి నో బార్డర్స్ ఇవ్వాలి. నో బార్డర్స్ ఇస్తే ముందు ఎలా ఉందో ఆ విధంగా వచ్చేస్తుంది. ఓకేనా? సో అది. ఒక కంపెనీ అంటే ఒక ఎక్సెల్ ఓపెన్ చేసి మీరు ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ఫీచర్స్ అన్నీ మీరు ట్రై చేయండి రేపటి క్లాస్‌కి. ఓకేనా? దీనికి ఫార్ములాస్ టుమారో క్లాస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? శేషు గారు మీకు గాని ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో సహినా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శ్రీలత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? లేదు సార్. యా శేషు గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవండి. ఓకే అర్థమైంది కదా నీట్‌గా? అర్థమైందండి. యా టుమారో నేను మెటీరియల్ మీకు సెండ్ చేస్తానండి. మీరు అక్కడ ప్రింట్ తీసుకోండి. వాటి గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వస్తాం. ఓకేనా? సో టుమారో క్లాస్‌లో దీనికి ఫార్ములాస్ ఏ ఓకే. విధంగా చేయాలనేది క్లియర్ కట్‌గా చెప్తున్నాం. ఓకే? సో అది. ఓకే అండి. ఓకే. ఓకే. బై. బాయ్. బాయ్.